యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్న ప్రభాస్ లో ఓ 3 వీక్ పాయింట్స్ ఉన్నాయని మీకు తెలుసా? ప్రభాస్ తో పాటు రాజమౌళి కూడా వెల్లడించిన ప్రభాస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కల్కి 2898 AD సినిమాతో దుమ్ము రేపుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు కల్కి 2898 AD సినిమా మంచి విజయాన్ని అందించింది. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్నాడు ప్రభాస్. పెళ్ళెప్పుడు అంటే కరెక్ట్ ఆన్సర్ మాత్రం రావడం లేదు. ఇంత పెద్ద స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లో 3 మైనస్ పాయింట్స్ ఉన్నాయట. ఆ వీక్నెస్ ల వల్లే ఆయన పెళ్లిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదట. ఆ విషయాలను డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ప్రభాస్ లో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటంటే ప్రభాసే స్వయంగా తన వీక్ పాయింట్స్ ఏంటి అనేది గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ప్రభాస్ అందరిలోనూ కలవడు. తనకు ముందు నుంచి బాగా అలవాటున్న వారితోనే కలిసిపోతాడు. ఈ విషయం ప్రభాస్ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు కూడా. ఈ అలవాటును మార్చుకోవాలని గట్టిగా ట్రై చేశాడట ప్రభాస్. ఇక ప్రభాస్ లో ఉన్న మరో ఇబ్బంది ఏంటంటే స్టేజ్ మీద ఫ్రీగా మూవ్ అవ్వలేడు, మాట్లాడలేడు. మాట్లాడినంత సేపు కాస్త భయంగానే ఉండటం. ప్రభాస్ కు స్టేజ్ ఫియర్ ఉన్నట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. కెమెరా ముందు సింహంలా దూకి ప్రభాస్. ఇలాంటి సన్నివేశాన్నైనా ఏమాత్రం లాగ్ చేయకుండా చేసే ప్రభాస్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి అంటే మాత్రం ఇబ్బంది పడతారట. దానికి కారణం ఏంటో తెలియదు కానీ తాను ఈ అలవాటుని మార్చుకోలేకపోతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ కి చాలా బద్ధకం కూడా ఎక్కువేనట. ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అంతేకాదు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదేనట. ఇదే విషయాన్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ప్రభాస్ చాలా బద్ధకస్తుడు. పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకమే. ఓ అమ్మాయిని వెతికి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఇదంతా ప్రభాస్ కి టూ మచ్ వర్క్ అనుకుంటాడని జక్కన్న ఓ సందర్భంలో చెప్పారు. ఈ కారణంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సరదాగా బదులిచ్చాడు రాజమౌళి. గతంలో జరిగిన బాహుబలి ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఓ టాక్ షోలో ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు 2019 సాహో ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ ఇదే విషయాన్ని చెప్పారు. అక్కడ రాజమౌళి చెప్పిన అంశాలనే ప్రభాస్ రిపీట్ చేశాడు. లేజీ, షై, కొత్త వ్యక్తులను కలవలేను. నాకు ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చానా అని కూడా అనిపిస్తుంది అంటూ ప్రభాస్ అన్నారు. ఇక ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి సినిమాతో స్పిరిట్, మారుతితో రాజాసాబ్ తో పాటు అను రాఘవపుడితో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరో 5 ఏళ్లు ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్న ప్రభాస్ లో ఓ 3 వీక్ పాయింట్స్ ఉన్నాయని మీకు తెలుసా? ప్రభాస్ తో పాటు రాజమౌళి కూడా వెల్లడించిన ప్రభాస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కల్కి 2898 AD సినిమాతో దుమ్ము రేపుతున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కు కల్కి 2898 AD సినిమా మంచి విజయాన్ని అందించింది. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్నాడు ప్రభాస్. పెళ్ళెప్పుడు అంటే కరెక్ట్ ఆన్సర్ మాత్రం రావడం లేదు. ఇంత పెద్ద స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లో 3 మైనస్ పాయింట్స్ ఉన్నాయట. ఆ వీక్నెస్ ల వల్లే ఆయన పెళ్లిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదట. ఆ విషయాలను డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ప్రభాస్ లో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటంటే ప్రభాసే స్వయంగా తన వీక్ పాయింట్స్ ఏంటి అనేది గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ప్రభాస్ అందరిలోనూ కలవడు. తనకు ముందు నుంచి బాగా అలవాటున్న వారితోనే కలిసిపోతాడు. ఈ విషయం ప్రభాస్ చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు కూడా. ఈ అలవాటును మార్చుకోవాలని గట్టిగా ట్రై చేశాడట ప్రభాస్. ఇక ప్రభాస్ లో ఉన్న మరో
మరో ఇబ్బంది ఏంటంటే స్టేజ్ మీద ఫ్రీగా మూవ్ అవ్వలేడు, మాట్లాడలేడు, మాట్లాడినంత సేపు కాస్త భయంగానే ఉండటం. ప్రభాస్ కు స్టేజ్ ఫియర్ ఉన్నట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. కెమెరా ముందు సింహంలా దూకి ప్రభాస్, ఇలాంటి సన్నివేశాన్నైనా ఏమాత్రం లాగ్ చేయకుండా చేసే ప్రభాస్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి అంటే మాత్రం ఇబ్బంది పడతారట. దానికి కారణమేంటో తెలియదు కానీ తాను ఈ అలవాటుని మార్చుకోలేకపోతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే ప్రభాస్ కి చాలా బద్ధకం కూడా ఎక్కువేనట. ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అంతేకాదు ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదేనట. ఇదే విషయాన్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకమే. ఓ అమ్మాయిని వెతికి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఇదంతా ప్రభాస్ కి టూ మచ్ వర్క్ అనుకుంటాడని జక్కన్న ఓ సందర్భంలో చెప్పారు. ఈ కారణంగానే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సరదాగా బదులిచ్చాడు రాజమౌళి. గతంలో జరిగిన బాహుబలి ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఓ టాక్ షోలో ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు 2019 సాహో ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ ఇదే విషయాన్ని చెప్పారు. అక్కడ రాజమౌళి చెప్పిన అంశాలనే ప్రభాస్ రిపీట్ చేశాడు. లేజీ, షై, కొత్త వ్యక్తులను కలవలేను, నాకు ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చానా అని కూడా అనిపిస్తుంది అంటూ ప్రభాస్ అన్నారు. ఇక ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి సినిమాతో స్పిరిట్, మారుతితో రాజాసాబ్ తో పాటు అను రాఘవపుడితో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. మరో 5 ఏళ్లు ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు.